హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ చిన్న చిన్న పువ్వులాగా తీసుకోండి, పురుగు లేకుండా కడిగేసుకొని శుభ్రంగాని తీసుకోండి. తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, టేస్ట్ తగ్గ కారం, కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా, అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక అప్పుడు మనం తడి ఎక్కువ పెట్టకూడదండి. కొద్దిగా మనం చేతి తడి చాలు, ఎక్కువ నీళ్ళు లేకుండా కొద్దిగా వేసుకొని మనకి పొడి పొడిగా ఉండాలి. ముక్కకంతా పట్టేలాగా చూసారు. ఇలా పట్టేలా పెట్టుకున్నాం అనుకోండి. నూనె మరిగాక ఇందులో వేసుకోండి. నేనైతే ఎక్కువ నూనె వేయలేదని తక్కువ వేసాను నూనె. అంటే మునిగి వరకు వేసుకోవచ్చు, నేను ఎక్కువ వేసుకోను. ఇలాగ అటు ఇటు వేయించేసుకొని ఎర్రగా వేగాక పక్కకు తీసుకొని ఉంచుకోండి. ఇంకో పెనంలో మనం కరివేపాకు వేసుకొని, ఇంకా నూనె వేయక్కర్లేదండి. ఒక కరివేపాకుతోటే ఆ పెనంలో మనం ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే ఒకసారి వేయించినవన్నీ అందులో వేసుకొని ఒకసారి వేసుకోండి. అందులోనే ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హైలో పెట్టుకొని ఒకసారి వేయించుకోండి. క్రిస్పీగా కరకరలాడతాయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.